ప్రపంచమంతా టెన్షన్ పెరుగుతోంది. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమా అనే ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు అనేక దేశాలు తమ మిలిటరీ పవర్స్ను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్త మిలిటరీ ఫోర్స్ను లెక్కించే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఆ ర్యాంకింగ్స్లో టాప్ 10 దేశాల పరిస్థితి ఏంటి? తమ డామినేషన్ నిలుపుకున్న దేశాలేవి? దిగజారిపోయిన దేశాలేవి? అన్నింటికన్నా భారత్ పరిస్థితి ఎలా ఉంది? ఒక దేశం బాగుంది అంటే అర్థం అక్కడ నీతి నిజాయితీలు మాత్రమే పనిచేస్తాయి లేదా శాంతి మంత్రమే రాజ్యం చేస్తుంది అంటే కుదరదు. ఆ దేశం బలంగా ఉంటేనే బాగున్నట్టు లెక్క. మనిషి మానసిక శారీరక సంసిద్ధతను బట్టే ఆయన ఆరోగ్యాన్ని అంచనా వేసినట్టు ఒక దేశపు పౌరుల్లో ఉండే తెలివితేటలు శక్తి సామర్థ్యాలే దాన్ని ప్రపంచ పటంలో నిలబెడతాయి. ఆ విధంగా ఏ దేశపు స్థితిగతులు ఎలా ఉన్నాయో గ్లోబల్ ఫైర్ పవర్ GFP అనే ర్యాంకింగ్స్ ప్రతి ఏటా విడుదల చేస్తారు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ ను బట్టి ఏ దేశంలో మిలిటరీ ఫోర్స్ ఎంత ఉంది, వారు ఏ స్థాయిలో సంసిద్ధులుగా ఉన్నారు అనేది ఆ ర్యాంకులను బట్టి అర్థమవుతుంది. మొత్తం 145 దేశాల జాబితాలో టాప్ 10 దేశాల మిలిటరీ సామర్థ్యం ఆసక్తికరంగా మారింది. మొదటి 4 దేశాలు తమ స్థానాలను పదిలంగా కాపాడుకోవడం విశేషం. ఇక అమెరికా అయితే 2006 నుంచి తన టాప్ పొజిషన్ ని కాపాడుకుంటోంది. ముందుగా అమెరికా, ఆ తర్వాత రష్యా, నెక్స్ట్ చైనా, ఆ తదుపరి 4వ పొజిషన్ లో భారత్ వరుసగా తమ స్థానాలు కాపాడుకుంటూ శక్తిని ప్రదర్శిస్తున్నాయి. భారత్ కూడా 2006 నుంచి తన పొజిషన్ ను కాపాడుకుంటూ కొనసాగుతోంది. మరోవైపు సౌత్ కొరియా, జపాన్, టర్కీ వంటి దేశాలు మిలిటరీ ర్యాంకింగ్స్ లో గతం కంటే తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. సౌత్ కొరియా యూకేను దాటి 5వ పొజిషన్ కు ఎగబాకింది. యూకే 2023లో 5వ పొజిషన్ లో ఉండగా ఇప్పుడు 6వ పొజిషన్ లోకి జారిపోయింది. ఇక పాకిస్తాన్ గత ఏడాది టాప్ 7 మిలిటరీ ఫోర్స్ గా ఉండగా ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. అటు జపాన్, టర్కీ దేశాలు వరుసగా 7, 8 ర్యాంకులకు ఎగబాకడం విశేషం. ఇటలీ గతంలో ఉన్నట్టుగానే ఈసారి కూడా టాప్ 10 పొజిషన్ లోనే స్థిరంగా ఉంది. ఫ్రాన్స్ మాత్రం టాప్ 10 లిస్ట్ నుంచి 11లోకి వెళ్లిపోయింది. మరి GFPని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆ దేశంలో ఉండే మ్యాన్ పవర్, అక్కడ దొరికే యంత్ర పరికరాలు, సహజ వనరులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఆ దేశపు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎంత సమర్థంగా ఎదుర్కొంటోంది, అది భౌగోళికంగా ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది, సముద్ర తీరం ఎంత విశాలంగా ఎన్ని కిలోమీటర్లతో ఉంది, గాలిలోని స్వచ్ఛత ఎంత మేరకు ఉంది, ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్స్ డిసైడ్ చేస్తారట. మరోవైపు పవర్ ఇండెక్స్ స్కోర్ అనే మరో ర్యాంకింగ్ కూడా రికార్డ్ చేస్తారు. పవర్ ఇండెక్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బలమైన మిలిటరీ సామర్థ్యం ఉన్నట్టుగా పరిగణిస్తారు. సూపర్ పర్ఫెక్ట్ ర్యాంకింగ్ ను 0.0000గా లెక్క కడతారు. అది పర్ఫెక్ట్ స్కోర్ అన్నమాట. అమెరికా కేవలం మిలిటరీ పరంగానే కాక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, మెడికల్, ఏరోస్పేస్, టెలికాం సెక్టర్ వంటి కీలకమైన రంగాల్లో అడ్వాన్స్డ్ గా ఉంది. అమెరికాకు 13,300 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాటిలో 983 అటాకింగ్ హెలికాప్టర్లే కావడం విశేషం. అమెరికా పవర్ ఇండెక్స్ లో 0.0699గా నమోదైంది. ఈ స్కోర్ అనేది మిలిటరీ పవర్ లో అమెరికా డామినెన్స్ ను చూపిస్తుందంటున్నారు మిలిటరీ నిపుణులు. ఇక పవర్ ఇండెక్స్ లో రష్యా సెకండ్ ప్లేస్ లో ఉంది. దీని స్కోరు 0.0702గా ఉంది. దాని తర్వాత చైనా 0.0706గా నమోదైంది. ఇక 4వ సూపర్ పవర్ మిలిటరీ దేశంగా ఉన్న భారత్ స్కోరు 0.1023గా నమోదైంది. ఇప్పుడు చెప్పుకున్న టాప్ 3 కంట్రీస్ స్కోరింగ్ కి టాప్ 4 లో ఉన్న భారత్ స్కోరింగ్ కి చాలా వ్యత్యాసం ఉండడం విశేషం. ఈ జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ ర్యాంకులు మెరుగుపరుచుకున్నాయి. ఇరాన్ గత ఏడాది 17వ ప్లేస్ లో ఉండగా ఈ సంవత్సరం 14కు ఎగబాకింది. ఇజ్రాయెల్ గత ఏడాది 18వ ప్లేస్ లో ఉండగా ఈసారి 17కు ఎగబాకడం విశేషం. మొత్తంగా టాప్ 10 లిస్ట్ లో అమెరికా, రష్యా, చైనా, భారత్, సౌత్ కొరియా, యూకే, జపాన్, టోకీ, పాకిస్తాన్, ఇటలీ ఉన్నాయి. 145 దేశాల జాబితాలో భూటాన్ అట్టడుగున నమోదవడం విశేషం. దాని పవర్ ఇండెక్స్ 6.3704గా ఉంది. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోని దేశాలైన మాల్దోవా, సురినాముల కంటే కూడా భూటాన్ వెనుకబడటం ఆసక్తిగా మారింది. ఎందుకంటే భూటాన్ ఆసియా ఖండంలో ఉండడం గమనార్హం. ఆ ప్రకారం లీస్ట్ పవర్ మిలిటరీ జాబితాలో అంటే కింది నుంచి పైకి చూస్తే భూటాన్, మాల్డోవా, సూరినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా, బెలిజ్, సియరా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐస్లాండ్ ఉన్నాయని ఆ జాబితా సూచిస్తోంది. ఇక భారత మిలిటరీని ఒకసారి పరికిస్తే 14 లక్షల సైన్యంతో ప్రపంచంలోనే 2వ అతి పెద్ద సైన్యం కలిగిన దేశంగా ఉంది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు నానాటికి పటిష్టంగా మారుతున్నాయి. మిలిటరీ పరంగానే కాక టెక్నికల్ గా కూడా ఎంతో ఆధునికతను సంతరించుకుంది భారత్. బడ్జెట్ లో భారీ కేటాయింపులతో కొత్త ఎక్విప్మెంట్ల తయారీకి పెద్దపీట వేస్తూ పెద్ద దేశాలకు ధీటుగా తయారవుతూ ఉండడం విశేషం. కొంతకాలంగా చైనాను కూడా సవాల్ చేస్తూ ప్రపంచ మిలిటరీ సూపర్ పవర్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సైనిక పరంగా పోటీ పడుతూ ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలను పురిగొల్పుతున్నాయి. ఒకదాన్ని మరొకటి అధిగమించుకునేందుకు అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధిస్తోన్నా సౌత్ కొరియా వంటి నియంతృత్వ దేశాలు ఎవరి ఆదేశాలను ఖాతరు చేయకుండా అణు పరీక్షలు నిర్వహిస్తూ శాంతికి భంగకరంగా మారుతున్నాయి. యుఎస్ తో పాటు సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలు నావల్ డ్రిల్స్ నిర్వహిస్తూ కొత్త కూటములు ఏర్పరచుకుంటూ ప్రపంచ శాంతికి సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలో ర్యాంకింగ్స్ పెంచుకోవడానికి పోటీ పడుతూ పలు దేశాల్లో టెన్షన్లకు కారణమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ కూడా ఎక్కడా తగ్గకుండా తన పరిస్థితిని క్రమంగా బలపరుచుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం విశేషం.